నమస్తే అందరికీ. తొలి వెలుగు రఘు జర్నలిజం విలువలు తెలియనివాడు. బ్రోకర్ దందాలు ఎక్కువ తెలుసు తప్ప జర్నలిజం అనేది అతనికి ఏ కోశాన కూడా అబ్బిలేదు. ఎందుకంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ దానిని ప్రశ్నించడం లేదు. ఆయన ఎందుకు ప్రశ్నించాలంటున్నాడంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నిస్తా అని చెప్పి మొత్తం హైదరాబాద్ తెలంగాణ అంతా తిరిగాడు. కానీ నేడు వాళ్ళు అనుకున్న ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి ఏదైతే గిట్టుబాటు అయిందో ఆ గిట్టుబాటు ప్రకారం ఇప్పుడు అతను ఏమీ అడగడం లేదు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. పైకెళ్ళి కేసీఆర్ గారు ఏదైనా అనేసరికి వీడియో చేసి పెట్టేస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే భయం. కేసీఆర్ గారు మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తాడో అని చెప్పి వాళ్ళకంతా ఒక వణుకు పుడుతోంది. ఇంకో విషయం ఏంటంటే ప్రశ్నించేవాడు అందరినీ ప్రశ్నించాలి. నిన్న కేసీఆర్ నాతో 25 మంది టచ్లో ఉన్నారంటే ఇతనికి ఎందుకు మంటను? కాంగ్రెస్ పార్టీ కంటే ముందే ఇతను స్పందిస్తాడు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉంది ఈయన వ్యవహారం. నేను చెప్పొచ్చేది ఏంటంటే జర్నలిజం విలువలు తెలిసిన వాడివి అయితే, నువ్వు నిజంగా జర్నలిస్ట్వే అయితే నువ్వు విశ్లేషించు. భూతు పురాణం అందుకొని తిట్టడం ఎందుకు నాకు? ఏం మాట్లాడినా కానీ వాడు వీడంటావు, ఇది జర్నలిజం విలువనా? జర్నలిజం కాదు కదా. నువ్వేమి చేసినా కానీ నీ పరిమితికి తగ్గట్టు చేసుకో పని. ఒక జర్నలిస్ట్కు ఏవైతే పరిమితులు ఉంటాయో ఆ పరిమితులకు లోబడి చెయ్యు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక పార్టీ బ్రోకర్గా మాట్లాడితే నీకున్న విలువ పోతుంది బ్రదర్.